వంశీ పోసాని అరెస్ట్, అలానే మాధవ్కు నోటీసులు ఇచ్చారు. ఇంకా నోరు పారేసుకున్నటువంటి వారు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలపైన ఇష్టాన రీతిగా మాట్లాడినటువంటి వారు, ఏమాత్రం విచక్షణ లేకుండా అమ్మ అక్క ఆలి అంటూ కూడా తిట్లు దండకం వల్ల వేసినటువంటి వారందరిలో కూడా ఒక భయం అయితే నెలకొంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సో ప్రస్తుతం వీళ్ళిద్దరి అరెస్టుతో పాటు మిగిలినటువంటి వారి వ్యవహారాలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. దీని ద్వారా స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా ఇస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పు చేసినటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఆలస్యం అవుతోందనేటువంటి ఒకవైపు ప్రశ్నలు వచ్చినటువంటి నేపథ్యం, ఇంకొక వైపు వాటన్నిటిపైన స్టడీ చేసి ముందుకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినప్పటికీ ఇప్పటికే సమయం గడుస్తున్నా ఎందుకు తాత్సారం అనేటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఏదైతే ప్రజలకు చాలా చిరాకు కల్పించేలాగా అసలు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఈ రకంగా వ్యవహరిస్తారా, ఇలాంటి మాటలు మాట్లాడతారా, వీరేనా నాయకులు అనే విధంగా వ్యవహరించినటువంటి వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటూనే ఇంకొక వైపు ఇవాళ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఇంకొక వైపు పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులతో మంత్రులతో ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సమావేశమయ్యారు. చాలా స్పష్టంగా వారికి కూడా సంకేతాలు ఇచ్చారు. పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏ రకంగా వ్యవహరించాలి, ఇష్టానురీతిగా మాట్లాడడం కావచ్చు లేదా వ్యవహరించడం కావచ్చు, సమన్వయం లేకుండా పనిచేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. నాయకులతో ముఖ్యంగా క్యాడర్తో సమన్వయం లోపిస్తున్నటువంటి కొన్ని చోట్ల వస్తున్నటువంటి విమర్శలు, కొన్ని చోట్ల వస్తున్నటువంటి కంప్లైంట్స్ నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని కూడా స్పష్టం చేశారు. నాయకుల తీరు కూడా స్పష్టంగా మార్చుకోవాలి, ప్రజలు ఎందుకు మనకు ఓటేశారు, ప్రజలు మనల్ని నమ్మి గెలిపించినందుకు ప్రజలకు ఏం చేస్తున్నాం అనేటువంటి అంశం పైన కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఖచ్చితంగా వారి బాధ్యతను గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పడం జరిగింది. హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలా లేకపోతే మాత్రం తప్పకుండా చర్యలు తప్పవు అనేటువంటి అంశాన్ని, ఎందుకంటే ఈ రకంగా వ్యవహరించకపోతే ఇంకొక వైపు వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి అరెస్టుల పైన కావచ్చు, నోటీసులు ఇచ్చినా కూడా నిన్న గోరెంట్ల మాధవ్కు నోటీస్ ఇస్తే అంతర్యుద్ధం వస్తుంది ఇలాంటి పరిణామాలతో అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. దానిపైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంతర్యుద్ధం అంటే ఏంటి, అంటే ఎలాంటి కుట్రలకు పన్నుతున్నారు, ఒక అశాంతిని కలిగించే విధంగా వ్యవహరించబోతున్నారా, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంటే కూడా అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చకు వస్తుంది. సో ఇలాంటి వాటిని కూడా ఎప్పటికప్పుడు ఎదుర్కోవాలి, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. గతంలో కూడా మనం చూసాం, వివేక హత్య తర్వాత నారాసుర రక్త చరిత్రని రాసి అప్పట్లో దాని ప్రభావం ఎన్నికలపైన కూడా చూపింది అనేది కూడా చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడమే కాకుండా అన్ని అంశాలని కూడా ప్రస్తావించారు. సో దీంట్లో అనేక అంశాలు, కొంతమంది ఎమ్మెల్యేలకు కావచ్చు లేదా మంత్రులకు కావచ్చు, వారి మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ, ఇష్యూస్ కానీ, లేదా అన్నిటిపైన కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేస్తూనే వారందరినీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారని మాత్రం అర్థం చేసుకోవచ్చు. సో దీని ద్వారా అటు గతంలో నోరు పారేసుకున్నటువంటి వారు లేదా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినటువంటి నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూనే సొంత పార్టీ కావచ్చు, కూటమి సంబంధించినటువంటి వారు కూడా ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారనుకోవచ్చు. సో ఇవాళంతా కూడా బడ్జెట్ వైపు ఒకవైపు ఏం కేటాయింపులు ఉన్నాయనేది చూస్తుంటే, మరొక వైపు శాసనసభ్యులు కానీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎలా ఉండాలి అనేటువంటి అంశం పైన కూడా పార్టీ అధినేత దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా ఇంటర్నల్గా జరిగినటువంటి సమావేశంలో ఏ అంశాలు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, లేదా ఎలాంటి కంప్లైంట్స్ శాసనసభ్యులపైన వెళ్తున్నాయి, పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ని, పార్టీని కూడా ముఖ్యంగా కొందరు విస్మరించే విధంగా లేకపోతే తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు ఎవరు, వారి విషయంలో ఏ రకంగా వ్యవహరించబోతున్నారు, దీనికి సంబంధించి కూడా ఏం మాట్లాడారు అనేది మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం, తర్వాత ఇదే అంశం పైన కూడా డిస్కస్ చేద్దాం. రామారావు, చెప్పండి, ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు కొందరి వ్యవహారం పైన సీరియస్ కావాల్సి వచ్చింది, కొందరికి హెచ్చరికలు ఇచ్చారు, కొందరికి దిశానిర్దేశం చేశారు, ఏంటి కారణం? శ్రీహరి, ఇవాళ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అంశాలను చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఇందులో 3 పార్ట్లు. ఒకటేంటంటే శాసనసభ్యులకు దిశానిర్దేశం చేయడంతో పాటు
వైసీపీ కుట్ర సిద్ధాంతం ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రజల్ని ఎలా నమ్మిస్తారు, ఒక అబద్ధాన్ని నిజమని ఎలా నమ్మిస్తారు, దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారు, సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది చెప్తే, మూడవ అంశం ఏంటంటే ప్రధానంగా ఎవరైతే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి, మీరు గ్యాప్లు వస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో అని కూడా చెప్పారు. రెండోసారి కూడా మీరు నాతో కలిసి పనిచేయాలి అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా శాసనసభ్యులు ఎవరైతే కొత్తగా ఎన్నికయ్యారో వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వైసీపీ కుట్ర సిద్ధాంతాన్ని ఆయన పూర్తి స్థాయిలో ఆవిష్కరించడంతో పాటు 2019 ఎన్నికల సమయంలో దాన్ని విస్మరిస్తే, అంటే వాళ్ళు చేసే అబద్ధ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు అని విస్మరిస్తే ఆ పార్టీకి 2019లో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం కలిగిందో కూడా ఆయన వివరించారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని రాస్తే చివరికి ఆయన కుమార్తె సునీత కూడా అది నమ్మటాన్ని గురించి కూడా చంద్రబాబు వివరించి చెప్పారు. బట్ తర్వాత ఆమె నిజం తెలుసుకొని కోర్టుకు వెళ్లిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల జగన్ ఇంటి వద్ద అక్కడ పక్కనుండే లాన్లో ఉండే చెత్త అంతా తగలబడితే ఆ చెత్తకు తగలబడిన వ్యవహారం కూడా జగన్కు వ్యతిరేకంగా కుట్ర చేస్తుంది ప్రభుత్వం అని కూడా ప్రచారం చేశారు. చివరికి సీసీటీవీ ఫుటేజ్ అడిగితే అప్పుడు చేతులు ఎత్తేశారు. ఇటువంటి అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించే కుట్ర సిద్ధాంతం వాళ్ళ దగ్గర ఉంది. మీరు అందుకనే నోరు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుందో ఇప్పుడు కొంతమంది జైలుకు వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. దీంతో పాటు మనం మాట్లాడేటప్పుడు హుందాతో పాటు డిగ్నిఫైడ్గా ఉండాలి, అది జనం మెచ్చేటట్టు ఉండాలి, నచ్చేటట్టు ఉండాలి అని కూడా చెప్పారు. ఇక మీరు మీరు ఏదైనా హడావిడిగా లేదా ఒక వ్యవహారాన్ని పదే పదే మీరు నెగిటివ్గా మాట్లాడితే అది ప్రజల్లోకి వెళితే కానీ సోషల్ మీడియాలోకి వెళ్తే కానీ దాన్ని ప్రతిపక్షంగా అవకాశంగా తీసుకొని కూడా దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తారు. పార్టీలోనే అధికార పార్టీలోనే ఇలా అసంతృప్తి ఉందని చెప్పే ప్రమాదం కూడా ఉంది, జాగ్రత్తగా ఉండండి. మీరే దానికి ఎమ్మెల్యేలే మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి, నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని సెకండ్ లైన్ లీడర్స్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ మంత్రులు ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటే నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు ఉండవు అని కూడా చెప్పారు. కొత్తగా ఎన్నికైనది 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో, పాత వాళ్ళు నాతో ఎన్నో సంవత్సరాల నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకి నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసు, మీరు కూడా దానికి ట్యూన్ కావాలి అని కూడా చెప్పారు. తొందరపడి ఎవరు కూడా మాట జారవద్దు, పెదవి నుంచి పదం బయటకు వచ్చిందంటే మాత్రం ఆ తర్వాత అది మీ కంట్రోల్లో ఉండదు అనే విషయం తెలుసుకోండి. జనంలోకి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియా విపరీతంగా స్ప్రెడ్ అయిన ప్రస్తుత తరుణంలో పెదాలు దాటి పదాలు బయటకు వస్తే మాత్రం యాడ్వర్స్గా బయటకు వెళ్తే మాత్రం మీరే ఇబ్బంది పడతారు అని చెప్పారు. ఇక మూడో అంశం నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఆయన క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు. నామినేటెడ్ పదవులన్నీ మార్చ్ ఎండింగ్లో భర్తీ చేస్తాం, మీదే ఆలస్యం, మీరు దేవస్థానం పాలక మండళ్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులకు సంబంధించి మీరు పేర్లు ఇస్తే వెంటనే భర్తీ చేస్తాం, స్టేట్ లెవెల్లో భర్తీ చేస్తాం, మహానాడు నాటికి అన్ని పదవులు కూడా అన్ని పార్టీ పదవుల పార్టీ నిర్మాణం కూడా పూర్తి కావాలని ఆదేశించారు. అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు కూడా సూపర్ 6 అమలు చేయటం లేదు అని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది. సూపర్ 6లో అత్యంత ముఖ్యమైన తల్లికి వందనం దాదాపుగా అంటే గతంలో జగన్ ఉన్న సమయంలో ఒక్కొక్కళ్ళకి ఇంట్లో ఒక్కళ్ళకి మాత్రమే తల్లికి మాత్రమే ఇస్తానని చెప్పారు శ్రీహరి. కానీ తెలుగుదేశం మాత్రం ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఇస్తానని చెప్పింది. అంతవలన ఆ బడ్జెట్ 7,000 కోట్ల నుంచి 12,555 కోట్ల రూపాయలకి చేరింది. మే నాటికి తప్పనిసరిగా స్కూల్స్ రీఓపెన్ చేసే నాటికి అడ్మిషన్స్ నాటికి ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడతాయని చెప్పారు. నెంబర్ 2 అన్నదాత సుఖీభవ అంటే పిఎం కిసాన్తో పాటు మొత్తం కలిపి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తానని చెప్పారు. తప్పనిసరిగా పిఎం కిసాన్ ఏదైతే పడిందో ఆ పడిన దానికి సమానంగా డెఫినెట్గా 20,000 రూపాయలు రైతులకు అందే విధంగా చేస్తాం. దీంతో పాటు 3 లక్షల మంది కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు మేమే ఇస్తాము అని చంద్రబాబు చెప్పారు. దీనివల్ల ఈ బడ్జెట్ మొత్తం దాదాపుగా 10,500 కోట్ల రూపాయలకి చేరుతుంది అని కూడా అంచనా వేశారు. బడ్జెట్లో మాత్రం 9,600 కోట్ల రూపాయలు మాత్రమే చూపించారు. ఇవన్నీ కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్ మాత్రమే, కానీ యాక్చువల్స్కి వెళ్ళేటప్పటికి అదేవిధంగా అకౌంట్ ఓపెన్ చేయడానికి మాత్రమే నిధులు ఫార్మల్గా కేటాయించారు. యాక్చువల్స్ని ఎస్టిమేట్స్ నుంచి కూడా యాక్చువల్స్కి వెళ్లాల్సి ఉంది. బడ్జెట్ అప్రాప్రియేషన్ బిల్ నాటికి కూడా కరెక్ట్ ఫిగర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అవసరమైతే బడ్జెట్ని పెంచుకునేందుకు కూడా వీళ్ళకి వైబిలిటీ ఉంటుంది అని కూడా చెప్పారు. ఈ కీలక అంశాలన్నింటినీ చెప్పడంతో పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అని కూడా ఆయన ఎమ్మెల్యేలందరికీ కూడా ఈరోజు సమావేశంలో సూచించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇన్ని కష్టాలున్నా కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాము, అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాము, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఓన్లీ వెల్ఫేర్ మీద పెడితే పోయినసారి ఏమైందో మీరు చూశారు.
దాదాపుగా స్ట్రైక్ రేటు 93% వెళ్ళిందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలను మనం ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పండి. అదేవిధంగా అబద్ధాన్ని అబద్ధంగా చెప్పండి, నిజాన్ని మంచిని ప్రజలకు చెప్పండి. తప్పనిసరిగా నిజం మాట్లాడిన రోజు, మంచి చెప్పిన రోజు ప్రజలు మనల్ని నమ్ముతారు. ఆ దిశగానే మీరు పయనం చేయండి. అబద్ధం మాత్రం చెప్పవద్దు. అదేవిధంగా పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు. పరుష పదజాలాన్ని ఉపయోగిస్తే ఏ విధంగా ప్రజలు ఈసడించుకున్నారో మనం 2024 ఎన్నికల ఫలితాలు మనకు స్పష్టంగా కనిపించినాయి అని చంద్రబాబు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయడంతో పాటు వైసీపీ కుట్ర సిద్ధాంతాన్ని కూడా నేను చాలా బ్రీఫ్ గా చెప్పాను శ్రీహరి. ఆయన చాలా వివరంగా టీడీఎల్పీ సమావేశంలో వైసీపీ కుట్ర సిద్ధాంతాన్ని ఆవిష్కరింపజేశారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఒక మాట వెనక ఇంత ఉంటుందా, ఒక అబద్ధాన్ని నిజం ఈ విధంగా చేస్తారా అని కూడా కొంతమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సీనియర్లతో మాట్లాడటం అసెంబ్లీ ఇన్నర్ లాబీస్ లో మనకు స్పష్టంగా కనిపించింది. శ్రీహరి రైట్ థ్యాంక్ యూ రామారావు. సో మొత్తానికైతే మాత్రం ఒకవైపు కుట్ర సిద్ధాంతాన్ని తిప్పికొట్టాలి, ఇంకొక వైపు ప్రజలకు సంబంధించి తమ పైన ఉంచినటువంటి నమ్మకాన్ని నిజం చేయాలనేటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఇవాళ శాసనసభ్యులకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. సో కొంతమంది మీద కంప్లైంట్స్ కావచ్చు, కొంతమందిని పిలిచి పార్టీతో కేడర్తో నాయకులతో సమన్వయం లోపించిన చోట కొంతమందిని పార్టీ కార్యాలయం కూడా పిలిపించడం, లేదా ఇన్ఛార్జ్ మంత్రులతో వారిని సమన్వయం చేయడం లాంటివి కూడా చోటు చేసుకుని మొత్తానికైతే మాత్రం కూటమి సర్కారు, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి వారు కలిసి ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టే ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో దీనిపైన కూడా మనం చర్చిద్దాం. ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం అదే నిన్న పోసానికి సంబంధించినటువంటి విషయం పైన అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు రిమాండ్ కూడా విధించారు. రాజంపేట సబ్ జైల్లో కూడా ఉన్నారు. మొత్తానికి ఆయనకి ఖైదీ నెంబర్ కూడా వచ్చింది 2261. మొత్తానికి 11 లక్కీ నెంబర్గా ఆయనకి ఇచ్చారు. 11 మరి ఎందుకు ఇచ్చారో కూడా మనం పాలనలో వాళ్ళకి పాలించమని సేవ చేయమని ఓటేస్తే వారు సంపాదన లేకపోతే భూత పంచాంగంతో మొత్తం కాలం గడిపినటువంటి నాయకులకు ప్రజలే కాదు శిక్ష వేయడం, మనం కూడా తప్పు చేసినటువంటి వారికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వారిపైన చర్యలు ఉంటాయి. అదే సమయంలో మనం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తేనో మాట్లాడితేనో కుదరదు. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఇవాళ చెప్పడం జరిగింది. ఈ 2 అంశాలు ఇవాళ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పటికే ఏదైతే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. దీంతో పాటుగా ఏదైతే ప్రధానంగా తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభవ, ఈ రెండింటికి కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఏదైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్ అయినటువంటి పట్టాభి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో పట్టాభి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఇవాళ 2 అంశాలు. ఒకటి, ప్రస్తుతం చర్యలు తీసుకుంటుంటే చట్ట ప్రకారం ఇప్పటికీ కూడా కుట్రలు జరుగుతున్నాయి, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. బహుశా నిన్న మాధవ్కి నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన అంతర్యుద్ధం వస్తుంది ఇలాంటి పరిణామాలతో అనేటువంటి అంశాన్ని కూడా చేశారు. ప్రధానంగా వివేక హత్య సమయంలో జరిగినటువంటి పరిణామాలను సునీత కూడా వాస్తవాలు గ్రహించే వరకు జరిగినటువంటి డ్యామేజ్ అని కూడా ప్రస్తావించారు. ఏంటి అసలు అంటే వారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని లేకపోతే అంతర్యుద్ధం లాంటి మాటలను వల్ల డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం, కుట్రలు జరుగుతున్నాయని చెప్పి చంద్రబాబు గారు భావిస్తున్నారు. శ్రీహరి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు గఫూర్ గారికి, గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టీడీఎల్పీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన శాసనసభ్యులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది. వారిని కొద్దిగా అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరిగింది. వారు లేవనెత్తినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ఇవాళ గత దాదాపు దశాబ్ద కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోకడలు, వారి యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా వారు గమనించడమే కాదు, మనందరం కూడా చూస్తున్నాం. వాటిని దృష్టిలో ఉంచుకునే మళ్ళీ ఒకసారి శాసనసభ్యులందరినీ కూడా ఒక రకంగా అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరిగింది. ఆయన
ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి కానీ వివిధ స్థాయిల్లో ఉండేటటువంటి నాయకులు ఎవరైనా కానీ వారు రకరకాల అంశాలని ఏ విధంగా ట్విస్ట్ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రకరకాలుగా ప్రజల్ని మాయ చేసే విద్యలో ఏ విధంగా ఆరితేరిపోయారో మొన్న ఎన్నికల్లో ప్రజలు అంత ఘాటైనటువంటి జవాబు ఇచ్చిన తర్వాత కూడా, వారికి ఆ రీతిలో బుద్ధి చెప్పిన తర్వాత కూడా వారి పోకడలు ఇంకా కూడా మార్చుకోకుండా ఇంకా అవే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తా ఉన్నారో, అనేక అంశాలపైన వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం కానీ, సోషల్ మీడియా ద్వారా కొంతమంది పేటీఎం బ్యాచ్ని పెట్టుకుని డబ్బులు ఇచ్చి మరీ అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ ఉంటారు, అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా గట్టిగా మనం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. మనం చేస్తున్నటువంటి మంచిని తెలియజేస్తూనే అనేక అంశాలపైన వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అంటే ఇవాళ ఒక రకంగా పురాణాల్లో ఎలా అయితే ఋషులు యాగాలు చేస్తూ ఉంటే రాక్షస మోకలు అడ్డు తగులుతాయో, ఇవాళ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక యాగం జరుగుతూ ఉంది. రాష్ట్ర భవిష్యత్తుని సుస్థిరం చేయడం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి యొక్క భవిష్యత్తుని అంధకారంలోంచి బయటికి తీసుకురావటం కోసం, అన్ని రకాలుగా బ్రాండ్ ఏపీని నిలబెట్టడం కోసం ఒక యాగం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఉన్నటువంటి రాక్షస మోక దానికి అనేక రకాలుగా అడ్డు తగులుతుంటారు. అది వాళ్ళ నైజం, వాళ్ళ డిఎన్ఏనే. అది ఎటువంటి మంచి కార్యక్రమానికైనా అడ్డు తగలటం అనేది వాళ్ళ డిఎన్ఏ. గతంలో మీరు చూస్తే శ్రీహరి గారు, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్న క్యాంటీన్లు ఎవడన్నా మూసేస్తాడండి? కానీ ఆ పని జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడు అంటేనే దాన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి మంచి ఏది కూడా మంచి జరిగినా వీళ్ళకి కడుపు మంట, ప్రజల ఆనందంగా ఉండటం అనేది వీళ్ళు చూడలేరు అన్నది ఇంకెట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇవాళ కూడా అటువంటి ప్రయత్నమే చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఆ రోజున సొంత చిన్నాన్నని ఏ విధంగా నరికి చంపారో, ఆ తర్వాత సాక్ష్యాధారాలను ఏ విధంగా రూపుమాపే ప్రయత్నం చేశారో, అదేవిధంగా ఇవాళ మళ్ళీ గన్నవరంలో మా పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి, మా పార్టీ కార్యాలయాన్ని దహనం చేసినటువంటి ఆ కేసులో మళ్ళీ సాక్ష్యాలని రూపుమాపటానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, ప్రధానమైనటువంటి ఫిర్యాదుదారుడైనటువంటి ఒక దళిత బిడ్డ సత్యవర్ధన్ ఏ విధంగా కిడ్నాప్ చేసి మరి ఆధారాలు లేకుండా చేసేటటువంటి ప్రయత్నాలు చేశారో, ఇవన్నీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి కదా. అంటే వాళ్ళు ఏ దారిలో వెళుతున్నారు, ఏ విధంగా మన పైన ఇంకా కూడా రాక్షస మూకలాగా దాడికి తెగబడుతున్నారు, ప్రజల్ని ఏ రకంగా ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూనే ఇవాళ జరిగేటటువంటి మంచి ఇవాళ రాష్ట్ర ఒక అంశం పట్టాభి గారు, ఇవాళ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ముఖ్యంగా సూపర్ 6 కి సంబంధించినటువంటి కేటాయింపులు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. ఎలా ఉంటాయి, ఏ రకంగా అమలు కాబోతున్నాయి అనేది. సో ఈ 3,22,000 కోట్ల రూపాయలతో ప్రస్తుతం అంచనాలతో రూపొందించినటువంటి బడ్జెట్ ద్వారా అనుకున్నటువంటిది లేదా మీరు అనుకున్నటువంటి విజన్ ప్రకారం ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి మంచిని కూడా మీరు గట్టిగా చెప్పండి అని ఎందుకు చెప్పారంటే, ఇవాళ ఒకసారి మన బడ్జెట్ చూసినట్లయితే 3,22,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ ని వాళ్ళ ప్రవేశపెట్టడమే కాకుండా ఈ 8 నెలల కాలంలో ఏం పనులు చేయగలిగాం అన్న అంశాన్ని కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రస్తావిస్తూ దానిలో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం గమనంలోకి తీసుకోవాలండి. జూన్ 12, 2024 నాటికి దాదాపుగా 23,556 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయండి. వివిధ కాంట్రాక్టర్లు కానీ పనులు చేసినటువంటి వారికి, రకరకాల వ్యక్తులకి ఏ రోజు కూడా వీళ్ళు మింగటమే కానీ ఎవరికి కూడా చేసినటువంటి పనికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. వాళ్ళ బినామీలకు మాత్రం దోచిపెట్టారు. నిజాయితీగా పనులు చేసినటువంటి వారు ఎవరికి వీళ్ళు 23,556 కోట్ల రూపాయల బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఒకసారి మీరు చూస్తే శ్రీహరి గారు, 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత ప్రభుత్వం నిలిపివేసింది, అమలు కాకుండా చేసింది. 1 కాదు 2 కాదు శ్రీహరి గారు, 93 కేంద్ర ప్రాయోజిత పథకాలు. ఎందుకు నిలిపివేసింది, ఎందుకు వాటిని ఆపేశారంటే, రాష్ట్ర వాటాగా మనం కొంత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి
కొన్ని స్కీమ్స్ లో స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా కొంత ఉంటుంది. దానికి సంబంధించి 9,371 కోట్ల రూపాయలు అవి చెల్లించకుండా 93 పథకాలని పడుకోబెడితే మేము 9,700-371 కోట్ల రూపాయలు చెల్లించి దానిలో 74 పథకాలని మళ్ళీ యాక్టివేట్ చేశాం. 74 పథకాలు మళ్ళీ అమలులోకి తీసుకొచ్చాం. దానివల్ల ఎన్ని కోట్ల మందికి మేలు జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు చూసినట్లయితే కేవలం ఇరిగేషన్ అండ్ రోడ్స్ లోనే 12,735 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లింపులు ఆపేస్తే అవన్నీ కూడా చెల్లించాం. తల్లికి వందనం దానికి సంబంధించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు మేము ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దానిని అమలు చేయబోతున్నాం. అంతేకాకుండా ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ, దీపం పథకాల కింద ఇప్పటికే 31,613 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళ బడ్జెట్ లో ఒక్క పాయింట్ శ్రీహరి గారు, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ని మేము ప్రవేశపెట్టబోతున్నాం. ప్రతి ఒక్క పౌరుడికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా 5 కోట్ల మంది ఎవరైతే సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ని కూడా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుందని చెప్పిన ఆ అంశాన్ని కూడా వాళ్ళ బడ్జెట్ లో ప్రస్తావించారు. చాలా అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలను డిస్కస్ చేద్దాం. సో మన పార్థసారథి గారు, ఏంటి అసలు బడ్జెట్ సంబంధించిన విషయంలో కేటాయింపులకు సంబంధించి, సో మీరు శాసనసభ్యులుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎమ్మెల్యేకి సంబంధించిన పార్థసారథి గారు ఇన్ని చెప్పాను కానీ మా శాఖకి సంబంధించి 820 కోట్లు స్వచ్ఛాంధ్ర సాధన కోసం 820 కోట్లు కేటాయించారు. అది కూడా చెప్పుకోవాలి నేను, ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ ఇనిషియేటివ్ కోసం అంత డబ్బులు ఎవరు కేటాయించలేదు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యానికి 820 కోట్ల రూపాయలు కేటాయించి మన పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి, క్లీన్లీనెస్, శానిటేషన్, గ్రీనరీ పెంచడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రయారిటీ 820 కోట్ల రూపాయల కేటాయింపు ద్వారా అర్థం చేసుకోవచ్చు. రైట్ పార్థసారథి గారు, ఏంటి బడ్జెట్ పైన మీ రియాక్షన్ మొదటిగా? తర్వాత శాసనసభ్యులకు సంబంధించి కూడా చాలా మంది ఇండివిజువల్ గా సీఎం గారిని కలవాలని, లేకపోతే వారికి సంబంధించి నిధుల గురించి కూటమిలో ఉన్నప్పటికీ కూడా చాలా మంది కోరుకుంటున్నారు. సో ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కూడా ఒక సంకేతం ఇచ్చారు, ఖచ్చితంగా 1-to-1 కూడా కలవడమే కాదు వాటికి సంబంధించి కూడా ఫోకస్ పెడదామని. ఈ లోపల సమన్వయం సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. సో మీరు ఎల్పీలో లేకపోయినప్పటికీ కూడా ఈ సమావేశాన్ని ఎట్లా చూస్తున్నారు? శ్రీహరి గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపి ఉన్నటువంటి కూటమి అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సహకారం ఎక్కువ ఉంటుంది. అక్కడ మా ప్రభుత్వమే, ఇక్కడ మా ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి సహకారం ఎక్కువగా ఉంటది, ప్రజలకు ఎక్కువ మంచి జరిగే అవకాశం ఉంటుంది అనేది మా వాదన. ఆ వాదనకు అనుగుణంగా ప్రజలకు కూడా అది నచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి విప్లవాత్మకమైన తీర్పుతో ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది కూటమిలో? ఏమండి, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం సహాయం చేయలేదా అని చాలా మంది అడుగుతారు. 100% సాయం చేశామండి. ఇప్పుడు చేసినంత కాకపోయినా సాధారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బులు ఇవ్వాలనో అంతా సాయం చేశాం. అది మేము చాలా సార్లు మమ్మల్ని అడిగినప్పుడు చెప్పాం, అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గొప్ప పరిపాలన చూసి కాదు, అతను దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు, విధ్వంసకరమైన పరిపాలన చేస్తున్నాడు, ఆర్థిక నేరస్తుడు ఎలా చేయాలో అలాంటి పరిపాలన చేస్తున్నాడని ఎన్నోసార్లు మా కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా చెప్పారండి. మరి అట్లా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం మా బాధ్యతగా భావించి అప్పుడు సాయం చేశాం. కానీ వీళ్ళు ఏం చేశారు? రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులన్నింటినీ కూడా పక్కదావ పట్టించారు. ఒక పథకానికి డబ్బులు ఇస్తే, ఎందుకంటే సుమారుగా 153 పథకాలు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నడుపుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొన్ని పథకాలకి 50% వస్తుంది, కొన్ని పథకాలకు 70% ఇస్తుంది, కొన్ని పథకాలు 100% డబ్బులు ఇస్తుంది. ఇచ్చిన పథకానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళకి నచ్చిన విధంగా, తోచిన విధంగా అప్పుడు అవసరాలకు అనుగుణంగా డబ్బులు ఖర్చు పెట్టేయడము, లేదా
నిధుల్ని దుర్వినియోగం చేయడం అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూశాం. అందువల్లే తర్వాత రోజుల్లో ఏమైంది, ఏ పథకానికి అవసరమైనటువంటి అకౌంట్ లో సపరేట్ గా పెట్టమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించేదాకా వచ్చింది. సో అంత చేసినప్పటికి కూడా రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదు. అంతేకాదు 153 ప్రధానమైనటువంటి పథకాలలో 70 నుంచి 90 పథకాలని పూర్తిగా ఆపేశారు. వాటిని పూర్తి రాష్ట్రంలో లేకుండా చేశారు. అటువంటి పథకాలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పాటుగా కొంత జమ చేసి ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటది. కొన్ని పథకాల్లో 70% వస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కొన్నిట్లో 90% ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూసేస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారానికి ధీటుగా దానికి మ్యాచింగ్ లాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులేసి సుమారుగా 74 పథకాలను ఈ రోజు కొత్తగా ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్ లో చెప్పుకోవడం జరిగింది. రెండవది అత్యంత కీలకమైనటువంటి అమరావతికి సంబంధించి, ఎందుకంటే రైతుల పోరాటాన్ని మనం కళ్ళతో చూసాం. రాష్ట్రానికి రాజధాని కావాలా అనే పెద్ద పోరాటం చేసి సంవత్సరాల కొద్దీ రైతులు పోరాటం చేస్తే వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక మంచి రాజధాని ఉండాలని దానికి 15,000 కోట్ల రూపాయలు సాయం చేసి ఈ రోజు అభివృద్ధి పనులు బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి. పోలవరానికి సంబంధించిన అంశాలు ఇలాగ కేంద్ర ప్రభుత్వం ఎంత వీలైతే అంత ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ ప్రభుత్వంగా, తమ కూటమి ప్రభుత్వంగా, ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంగా ఇక్కడ ప్రజల్ని హక్కున చేర్చుకుని అన్ని అవసరాలు తీర్చేది. అంతెందుకండి, 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, అలాగే రైల్వే జోన్ కు సంబంధించిన అంశాలు, మరికొన్ని అంశాలు ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రధానమంత్రిని కలిశాను, విన్నవించానని చెప్పేవాడు. అది నిజమా అంటే ఎవరికి తెలియదు. ఆయన రూమ్ లో పోయి ఏం మాట్లాడుకున్నాడో ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు అది పరిష్కారమైన దిశ. కూటమి అధికారంలోకి వచ్చిన కేవలం 7 నెలల్లో స్పష్టంగా చెప్పాం, వైజాగ్ సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించట్లేదు అని స్పష్టంగా చెప్పాం. దానికి అదనంగా నిధుల సమీకరణ ఎలా అని చెప్పాం. అలాగే రైల్వే జోన్ కు సంబంధించిన పనులు మొదలు పెట్టారు. ఇవన్నీ మేము చేస్తున్నామండి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయానికే వద్దాం సార్, రాష్ట్ర బడ్జెట్ సంబంధించినటువంటి అంశానికి. సో కేటాయింపులు మీరు కూడా శాసనసభ్యులు కాబట్టి సంబంధించినటువంటి అంశాలపైన అంటారు. ఈ నేపథ్యంలో వీటిని అమలుకు లేదా మీరు అనుకున్న వాటిని ప్రజలకు అందించేందుకు ఎలాంటి వెసులుబాటు కలగబోతోంది? నేను ఒకటే చెప్తాను. ఈ రోజు మేము అధికారంలోకి రాకముందు 3 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఈ పనులు చేస్తాము అని వాగ్దానాలు ఇచ్చినాం, కొన్ని హామీలు ఇచ్చినాం. ఆ హామీలన్నింటినీ నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే కొన్ని పనులు మొదలు 7 నెలల కాలంలో మేము పెన్షన్లు పెంచామా అని మాకు ఇచ్చిన మాటకు తగ్గట్టుగా పెన్షన్లు పెంచాం. అదేవిధంగా దీపం పథకం మొదలుపెట్టి 92 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పని చేస్తా ఉన్నాం. మీరు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, అది గ్యాస్ సిలిండర్లు ఇచ్చే మొదటి కార్యక్రమం మొదలైంది. దాంతో పాటుగా ఇప్పుడు బడ్జెట్ లో మీరు చూడండి, బడ్జెట్ లో తల్లికి వందనం, అప్పుడు అమ్మ ఒడి అనేది, ఇప్పుడు తల్లికి వందనం అనేసి 2 ఒకటే. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మోసం చేసింది. ఇంట్లో ఎంతమందికి ఇస్తామంటే అంతమందికి ఇస్తామని చెప్పి మోసం చేసి కేవలం ఒకరికే ఇచ్చినారు. మేము ఎన్నికల హామీలో చెప్పాం, ఈ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతూ ఉంటే అందరికీ ఇస్తామన్నాం. ఈ రోజు ఆ మాటను నెరవేరుస్తూ బడ్జెట్ లో కేటాయింపులు చేసుకున్నాం. అంతెందుకు అన్నదాత సుఖీభవ, ఇది రైతు బంధు పథకం, రైతుకి పెట్టుబడి సాయం చేసే పథకం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 13,500 రూపాయలు ఇచ్చేది. ఈ రోజు దాన్ని 20,000కి చేస్తామన్నాం. దాంట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 ఇవ్వడానికి తగ్గ ఏర్పాట్లు ఈ బడ్జెట్ లో చేసుకుంటాం. మెగా డిఎస్సీని నిరుద్యోగులకి ఏదైతే మాట ఇచ్చినామో 16,800 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పాము, దానికి సంబంధించిన కేటాయింపులు ఈ రోజు చేసుకున్నాం. ఇట్లా ఈ చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది.
రైట్. తప్పనిసరిగా ఈ రోజు వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఎన్నికల ఇచ్చినవన్నీ వాగ్దానాలు నెరవేర్చట్లేదు. ఆయన మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా బొగ్గను కూడా మాట్లాడారు, మొత్తం కలర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి బడ్జెట్ ప్రతుల్లో అని చెప్పి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బడ్జెట్ అంటే ఒక అంకెలు ఒక బుక్ అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి బడ్జెట్ అంటే ప్రజలకు సంబంధించిన ఒక కీలకమైన అంశం. వాళ్ళ ఆశలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజల అవసరాలు తీర్చే విధమైనటువంటి కేటాయింపులు అన్న విషయాన్ని వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు శ్రీహరి గారు. ఇది పూర్తిగా ప్రజలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్, రాష్ట్రాన్ని దిద్దుబాటు దిశగా 5 సంవత్సరాల దుర్మార్గం తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని దిద్దుబాటు చేసేటువంటి బడ్జెట్ గా చూడాలి తప్ప దీన్ని మామూలు సాదాసీదాగా రెగ్యులర్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ గా చూడకూడదన్నా మనకి. రైట్. గఫూర్ గారు, ఏంటి బడ్జెట్ పైన మీ రియాక్షన్? సో ఫుల్ బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టింది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్రధానంగా సూపర్ 6 హామీల్లో భాగంగా కూడా తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ్ కూడా ఈసారి నుంచి నిధులు విడుదల కాబోతున్నాయి. దీనికి సంబంధించి కేటాయింపులు కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా గతంలో ఇచ్చినటువంటి హామీలను లేకపోతే ప్రజలు అనుకుంటున్నటువంటివి వాళ్ళ ఆకాంక్షలు కూడా నెరవేరే పరిస్థితులే ఉన్నాయి. బడ్జెట్ పైన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రియాక్షన్ ఏంటి? శ్రీహరి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు బడ్జెట్ సరే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల్లో సాగిన అరాచకమైనటువంటి ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం బాగా అప్పుల్లో కూరుకొని పోయినటువంటి పరిస్థితి, అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనటువంటి పరిస్థితి రాష్ట్రానికి. కాబట్టి కేంద్రం పథకాలు ఆగిపోయినాయి, రాష్ట్రంలో పథకాలు లేవు, బటన్ నొక్కుడు తప్ప ఇంకొక కార్యక్రమం లేదు, అభివృద్ధి మందగించింది. ఇవన్నీ కరెక్ట్, నేను దాన్ని కాదంటం లేదు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం తప్పదు, కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు అవి ఉంటాయి. కానీ అదే సమయంలో ఇదేదో అద్భుతమైనటువంటి బడ్జెట్ అని చెప్పడానికి అయితే వీలు లేదండి. ఎందుకంటే 3,22,000 కోట్లు, సరే పై చిలుకు ఉండేది అది పక్కన పెడతాం, 3,22,000 కోట్లు మనం అంకెలుగా తీసుకుంటే 3,22,000 కోట్లు 80,000 కోట్లు ద్రవ్యలోటు ఉందండి. 79,963 కోట్లు అనుకుంటాను ద్రవ్యలోటు ఉంది. ద్రవ్యలోటు అంటే డబ్బు లేదు, ఏ వనరుల ద్వారా కూడా గవర్నమెంట్కి వచ్చే డబ్బు లేదు. మరి డబ్బు లేకుండా బడ్జెట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారండి? ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారు, అసలు భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం అప్పు పుట్టడానికి కూడా వీలైనటువంటి పద్ధతిలో మిగిలిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే మనకు అప్పు కూడా పుట్టడం లేదు. అప్పు కూడా పుట్టినటువంటి పరిస్థితిలో మన ద్రవ్యలోటు ఎట్లా పూర్తి చేస్తారు? ద్రవ్యలోటు పూర్తి చేయకపోతే బడ్జెట్ అంకెలు ఏమైతాయి? క్రమంగా కోత పడతాయి, లేదా అలొకేషన్ కూడా చేయకుండా, అలొకేషన్ ఇప్పుడు చేస్తారు, తర్వాత రిలీజ్ చేయకుండా ఉంటారు ఫండ్స్. అందుకోసం ఇది కొంచెం 70 mm లోనో లేకుంటే ఇంకా ఎక్స్పోజ్ చేసేటువంటి పద్ధతిలో ఫిగర్స్ ఇవ్వడం తప్ప ఇంకోటి లేదు. రెండవది అంటే ఇప్పుడు పొగిడే వాళ్ళు పొగిడినారు, మరి తప్పనిసరిగా మేము ప్రతిపక్ష పార్టీగా బలహీనతలు చెప్పాలి కదా. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకున్నామండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మరి పాల్సార్తి గారు కేంద్ర ప్రభుత్వం చాలా చేస్తుంది అన్నారు. 7,000 కోట్లు 6,700 కోట్ల రూపాయలు పోలవరం కేటాయించుకున్నాం. ఎందుకు కేటాయించుకున్నాం? ఇప్పుడు మొత్తం జలవనరుల శాఖకు 18,000 కోట్లు, పోలవరం 7,000 కోట్లు తీసేసి 11,000 కోట్లు. ఫైనాన్స్ మినిస్టర్ గారు తన స్పీచ్ లో ఏమన్నారంటే ఇరిగేషన్ లోనే 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయని. 11,000 కోట్లు 10,000 కోట్లు పోతే ఏమి ఇరిగేషన్ డెవలప్ అవుతుంది రాష్ట్రంలో? అందుకు ప్రత్యేకించి రాయలసీమ ఇప్పుడు పార్సార్థి గారు రాయలసీమ నుంచే ఎమ్మెల్యే. మరి రాయలసీమలో వేదవతి రిజర్వాయర్, గుండ్రేవు రిజర్వాయర్ కర్నూలు జిల్లాలో ఆయన కొంచెం వెనక్కి కొంచెం ముందుకు, దాని గురించి ఊసు లేదు, మిగతా రిజర్వాయర్స్ గురించి లేదు. ఇప్పుడు ఆయన అపర భగీరథుడు, మా ముఖ్యమంత్రి గారు పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తెస్తామంటున్నారు. ఎప్పుడు వస్తుంది అది? నా పాయింట్ ఏమంటే ఇప్పుడు దప్పిగా అవుతూ ఉంటే 10 సంవత్సరాల తర్వాత నీళ్లు ఇస్తే అంతవరకు బతుకుంటారు కదా మనిషి.
కాబట్టి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఒక హంద్రీనివకు మాత్రమే డబ్బులు కేటాయించారు, మిగతా దానికి పంట కాలువలకు పెద్దగా ఇవ్వలేదు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేసే అవకాశాలు లేవు, కొత్త ప్రాజెక్ట్స్ లో ఊసే లేనటువంటి పరిస్థితి. అట్లాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి సంబంధించింది కేటాయించి చాలా తక్కువ అండి, 3,000 కోట్లు ఎంత కేటాయించారు. మరీ ముఖ్యంగా ధరల స్థిరీకరణ నిధి, ఎందుకంటే వ్యవసాయము ఉపాధి రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే స్టేట్ డెవలప్ అవుతుంది. వ్యవసాయం సంబంధించి 48,000 కోట్లు ఇచ్చినట్టుగా పైకి చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి అంటే మద్దతు ధరలకు సంబంధించినంత వరకు ఏంటంటే వాళ్ళు కేటాయించింది 300 కోట్లు. ఇప్పుడు ఆ పక్కన ఉన్న గుంటూరు మిర్చి యార్డ్లో ఈ 300 కోట్లు వారానికి కూడా సరిపోవు. మరి యాడ్ తీసుకొని వస్తారు? ధరల స్థిరీకరణ ఎట్లా జరుగుతుంది? మద్దతు ధర ఎట్లా వస్తుంది రైతులకు? మద్దతు ధర లేకుండా మీరు స్ప్రింకిల్స్ ఇస్తాము, లేకుంటే అదే ఇంకో ఇరిగేషన్ పద్ధతి పెడతాము, అది ఏం పెట్టినా గానీ రైతులు పండిన పంట గిట్టుబాటు ధర వస్తేనే రైతు జీవితం బాగుపడుతుంది. స్వామినాథన్ సిఫార్సులు ఏం చేశారో చెప్పారు ఆర్థిక మంత్రి గారు. సార్ ఈ పాయింట్ మీదే మనం ఒకసారి పట్టాభి గారిని కూడా అడుగుదాం. పట్టాభి గారు, ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి ఏమో ఇదంతా చూస్తే కలర్ఫుల్ గా ఉంది తప్ప కంటెంట్ లేదన్నటువంటి పరిస్థితి. సరే, వాళ్ళు అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ గఫూర్ గారు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. అప్పు కూడా పుట్టినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ ఎట్లా, లేదా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయం ఎట్లా, ఏం చేస్తారు, ఏ రకంగా నిధులు సమీకరించుకుంటారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక నేను నా ఓపెనింగ్ రిమార్క్స్లో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, నిధులు మింగినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకి చెల్లించాల్సినటువంటి డబ్బులు కూడా చెల్లించకుండా మింగేశారు. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేదు కదా. ఇవాళ మేము దాదాపు 73 పథకాలని మళ్ళీ పట్టాలు ఎక్కించాము అంటే ఉన్నటువంటి రూపాయిని మనం సక్రమంగా ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఏదైతే 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే ఇవాళ మేము అసెంబ్లీలో ప్రవేశపెట్టామో అది ఖచ్చితంగా దానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా రేపు అమల్లోకి వస్తుంది. రెండోది, గత ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని, సంపదని సృష్టించేటటువంటి ప్రయత్నం ఏది చేయలేదు కదా. 2019-24 మధ్య పెట్టుబడిలో ఉన్న తీసుకొచ్చారా, పరిశ్రమలో ఉన్న తీసుకొచ్చారా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటటువంటి పని ఒక్కటన్నా చేశారా? అది లేదు కదా. ఉన్నటువంటి పరిశ్రమలను వెనక్కి తోలేయటం తప్పితే వాళ్ళు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునిచ్చేటటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేశారా? ఇవాళ మేము గత 8 నెలల కాలంలోనే 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. ₹1 పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందంటే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందా లేదా? ఇవాళ ఉద్యోగ కల్పనతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతా ఉన్నామండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో ఇతోధికంగా నిధులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ గత ప్రభుత్వానికి ₹1 ఇవ్వాలంటే భయపడే వాళ్ళండి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే మింగటమే కదా. ఆఖరికి పేదవాడికి ఇచ్చేటటువంటి రేషన్ బియ్యాన్ని కూడా మింగేశారు కదా సార్. అందుకనే కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 వచ్చేది కాదు. ఎందుకంటే నీకు ఇచ్చినా కూడా నీ జేబులోకి వెళ్ళిపోద్ది, నీకు ఇచ్చి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేవాళ్ళు కదా సార్. కానీ ఇవాళ గత 8 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధానికి కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 12,000 కోట్ల రూపాయలు కానీ, పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు కానీ, మొన్న మన తుఫాను సహాయానికి సంబంధించి ఇంకొక 700 కోట్ల రూపాయలు కానీ ఇవాళ ఇతోధికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి సహాయం అందుతోంది. దానిని మనం కాదని అనగలవా? ఈ విధంగా నిధులకు సంబంధించి ఒకటి ఫినాన్షియల్ డిసిప్లిన్ అండి. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంది, అవినీతి లేదు, దుబారా ఖర్చులు లేవు. గత ప్రభుత్వం లాగా మేము పైసా దుబారా చేయట్లేదే. ప్రత్యేక విమానాలు వేసుకుని ప్రభుత్వ డబ్బుతో విదేశీ విహారయాత్రలకు ఏమీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళట్లేదే. ఇవాళ దుబారా లేదు, లేకపోతే ప్రభుత్వ ఖర్చుతో ప్యాలెస్లు ఏం కట్టట్లేదే. రిషికొండ ప్యాలెస్కి 50 కోట్లు తగలేశాడండి జగన్మోహన్ రెడ్డి. ప్రజాధనాన్ని ఆ విధంగా మేమేమన్నా చేస్తా ఉన్నామా? ఇవాళ ప్రతి ఒక్క రూపాయిని కూడా దుబారా లేకుండా, దుర్వినియోగం జరగకుండా ఆర్థిక క్రమశిక్షణతో ఇవాళ పరిపాలన జరుగుతోంది. రెండో పక్కన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ ఉన్నాం. మూడో పక్కన కేంద్రం నుంచి కావలసినంత ఆర్థిక సహాయం రాష్ట్రానికి అందుతోంది. కాబట్టి ఇవన్నీ చేయటం వల్ల మేమేమి అంకెల గారిడి ఏమీ చేయట్లేదు.
ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టాం. అనేక రంగాలకి కావాల్సినటువంటి కేటాయింపులు కూడా చేయటం జరిగింది శ్రీహరి గారు. రైట్. సంక్షేమం అభివృద్ధితో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేదా కుట్రలు కుతంత్రాలను కూడా తిప్పికొట్టుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి, అలాంటి ఛాలెంజ్ని అధిగమించాల్సిన అవసరం కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. పార్సార్థ్ గారు ఏంటి ఇవాళ ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గారు ఓ దిశానిర్దేశం చేశారు, టీడీపీ ఎల్పీ కావచ్చు. సార్ వస్తాను సార్, గఫూర్ గారు మీ దగ్గరికి వస్తా. ఒక్క మాట చెప్తే పూర్తి అయిపోతుంది ఆ సబ్జెక్ట్ అంతే. ఏంటి ఏం లేదు, ఇప్పుడు పట్టాభి గారు నేను చెప్పేది ఏమంటే ప్రతిపక్ష పార్టీల యొక్క సూచనలు సలహాలు వింటే ఏ ప్రభుత్వానికైనా మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే వైసీపీని ఇప్పుడు మేము విమర్శిస్తున్నామంటే వైసీపీని బలపరిచినట్లు కాదు, వైసీపీ మేము బాగున్నట్లు కాదు. ఈ పరిస్థితి ఇంకొకటి ఏం చెప్తున్నానంటే ఈ మొత్తం బడ్జెట్ లోనండి, ఎందుకంటే నేను మొత్తం విన్నాను, కేశవ్ గారి ఉపన్యాసం అంతా విన్నాను నేను. కార్మిక వర్గానికి సంబంధించి ఆ చంద్రన్న బీమా అనే ఒక్క వాక్యం తప్ప 50 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు 20 సంవత్సరాల నుంచి కనీస వేతనాల్లో పెరుగుదల లేదండి. చాలా అసంతృప్తి ఉన్నది, ఎంప్లాయీస్ లో అసంతృప్తి ఉన్నది, వర్కింగ్ క్లాస్ లో అసంతృప్తి ఉన్నది. నేను పట్టాభి గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మిమ్మల్ని ఎవరేమీ చేయలేరు, కానీ ఈ అసంతృప్తి కనుక మీరు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో అది మీకు కూడా చాలా నష్టం చేస్తుంది. అది కూడా మీ గమనంలో ఉంటే మంచిది, గవర్నమెంట్ గమనం. రైట్. పార్సార్థ్ గారు ఏం చెప్తారు? సో ఎలాంటి సమన్వయం అవసరం ఉంది? ఇంకోవైపు అనేక విమర్శలను కూడా మీకంటే ముందు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఏ రకంగా ఎదుర్కొంటారు? నేను గఫూర్ గారు చెప్పిన వాటి మీద 2 కామెంట్లు మాత్రమే చేస్తానండి. ఆయన చెప్పిన దాంట్లో ఎంతో వాస్తవం ఉంది, ఎందుకంటే ద్రవ్యలోటు ఉంది, డెఫినెట్ గా దాంట్లో ఎవరు కాదనలేని సత్యం. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు మాత్రమే. మాకింత రాబడి వస్తుంది, ఈ రంగానికి ఇంత ఖర్చు పెడతాము అని ఒక అంచనాలు తయారు చేసుకోవడమే బడ్జెట్. ఇది వాస్తవిక రూపంగా తర్వాత సవరించిన అటువంటి అంచనాలని తర్వాత మనం ప్రచురిస్తాం, అది అందరికి తెలిసిన విషయమే. ఒక రెండవది, పోలవరానికి సంబంధించిన డబ్బులు కేటాయింపులు ఎందుకు చేశారు, కేంద్ర ప్రభుత్వమే కడుతుంది కదా అని ఒక మాట అన్నారు ఆయన. ఈ ప్రాజెక్ట్ ఎటువంటిదంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయిని కూడా కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. ఈ రొటేషన్ కోసం పెట్టిన డబ్బులు 7,000 కోట్లుగా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ ఇంకొక చాలా విలువైన సూచన ఏమిటంటే, ఇప్పుడు పోలవరం పనకచర్ల బానే ఉందండి, దీనివల్ల వేదవతి లాంటివి అయితే లేదా కర్నూలు జిల్లాలో నేను కానీ గఫూర్ గారు కానీ మేమంతా కర్నూలు జిల్లా వాళ్ళం. కర్నూలు జిల్లాలో చేసిన వేదవతి కానీ లేదా చిన్న చిన్న ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకోకుండా కనీసం తాగునీరు సాగునీరు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నామనే అంశాన్ని లేవరది. ఇది 100% నిజం అండి. దీన్ని ఇప్పుడు మనము ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు పెట్టాలా అనే ప్రతిపాదనను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. అంటే ప్రాజెక్టులు కట్టుకోవడం అయితేనే, రైతులకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడం అయితే, పనిముట్లు చేసుకోవడం అయితేనే, వాళ్ళకి సంబంధించిన సూక్ష్మ సేద్యానికి సంబంధించిన వస్తువులు ఇవ్వడం, ఇవన్నీ కూడా అంటే ఎక్కడైతే డబ్బులు పెడితే ప్రజలకు ఆదాయం వస్తుందో ఆ మార్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టాలా అనే ప్రపోజల్ పెద్ద ఎత్తున దాని కేటాయింపులు ఈ బడ్జెట్ లో చేసుకున్నాం. అదే సందర్భంలో కొన్ని ప్రాజెక్టులు ఏదైతే ఆ కర్నూలు జిల్లాలోని కానీ లేదా అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వేదవతి లాంటి ప్రాజెక్టులకి తప్పనిసరిగా ఈ రోజు కేటాయింపులు జరపాల్సి ఉండే. ఇది డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రోజే తీసుకెళ్లాం, మంత్రి గారి దృష్టికి కూడా నేనే వ్యక్తిగతంగా చెప్పాను. ఆయన కూడా అవునండి ఇది తప్పనిసరిగా చేయాల్సింది, ఆ కార్నర్ ఒకటి మిగిలిపోతుంది, దాన్ని ఏదో రకంగా సర్దుబాటు చేస్తామన్నారు. దీని మీద మరింత అందరూ కలిపి ఒత్తిడి తేవాల్సిన అవసరం కూడా ఉంది. 100% చేస్తారన్న నమ్మకం నాకుంది. రెండవది, ఈ బడ్జెట్ లో అన్నింటికంటే ముఖ్యమైన విషయాన్ని ఒకటి అందరూ అప్రిషియేట్ చేయాల్సింది. ఇంత మేము ఇన్ని కేటాయింపులు చేసుకుంటున్నాం కదా, మరి రాబడి కోసం ఎక్కడన్నా ప్రజల మీద అదనంగా పన్నులు వేసామా అంటే ఎక్కడ కూడా చూడండి శ్రీహరి గారు, ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం, ఎంతో ప్రశంసించాల్సిన అంశం ఏంటంటే ఎక్కడా కూడా ప్రజల మీద అదనం భారం లేకుండా, పన్నులు అదనంగా వెయ్యకుండా మేము ఈ అంచనాలు తయారు చేసుకున్నాం, ఈ ఆదాయాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది చాలా గొప్ప విషయంగా నేను అనుకుంటాను. మూడోది,
పెద్దలు చెప్పింది ఏంటంటే ఏమండి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా మనము అసాధ్యము, మనం ఏమి చేసినా కూడా అసాధ్యం. ఇది 100% కరెక్ట్ అండి. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 4 సార్లు గత 5 సంవత్సరాలు 4 సార్లు మామూలుగా చేసేటువంటి రైస్ కి అయితేనేమి, లేదా గోధుమలకైతేనేమి, లేదా మిగతా వాటికి అన్నింటికీ కూడా మద్దతు ధరను 4 సార్లు సవరించింది. అది ఉద్దేశం అదే. కానీ మిర్చి లాంటి ఉద్యానవన పంటల, మిర్చి దురదృష్టవశాత్తు ఉద్యానవన పంట హార్టికల్చర్ కింద వస్తుంది. సో వీటికి మద్దతు ధర లేకపోవడం, అందువల్లే ఈ మధ్య కాలంలో గుంటూరులో మొదలు పెట్టుకొని, ఆదోన్లో మొదలు పెట్టుకొని, కర్నూలులో మొదలు పెట్టుకొని అన్ని చోట్ల మిర్చి రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడినారు. లాస్ట్ ఇయర్ ఏమో చూస్తే 20,000 వచ్చింది, ఈసారి 7,000 8,000 వచ్చింది అని బాధపడినారు. అదే ఈ సందర్భాన్ని ఎందుకు గుర్తు చేస్తా ఉన్నాను అంటే, అలా రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన వెంటనే 3 రోజుల్లోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం 11,900 రూపాయల మద్దతు ధరను ప్రకటించి మేము కొంటామని ముందుకు వచ్చింది. 75% పంటను కొంటామని ముందుకు వచ్చింది. దీనికి అవసరమైనటువంటి చర్యలను తీసుకోండి. ఎందుకంటే నేను చెప్తానంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా పనిచేస్తుందని చెప్తాను. రాష్ట్రానికి కష్టం వస్తే కేంద్రం ఏ విధంగా ఆదుకుంటుంది, రాష్ట్రానికి డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్న విషయాన్ని చెప్తాను. 3 అన్నింటికంటే కీలకమైన అంశం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని దాచడానికి వీల్లేదు. రైట్. ఈ ఖజానాలో ₹1 డబ్బు లేదని నా ముఖ్యమంత్రి గారే స్వయానా చెప్తున్నారు. డబ్బు లేకపోతే, ఇంట్లో డబ్బు లేకపోతే పోయింది. అప్పులు ఎంత ఉన్నాయి? 10,50,000 కోట్ల రూపాయల అప్పులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అప్పు పుట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే, అప్పు తీసుకోవడానికి చట్టబద్ధంగా సాధ్యం కాని రాష్ట్రం ఏదన్నా ఈ దేశం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అది 5 సంవత్సరాల్లో చేసిన నిర్వాహకం అది. ఇవన్నీ కూడా నిజమే. డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, సంక్షేమ పథకాలు విపరీతంగా మనము దాన్ని ఆపలేము. ఎందుకంటే పేదలకు సంక్షేమం ఆపితే ఎలా? పేదల సంక్షేమాన్ని తప్పనిసరిగా అన్ని చేయాలా. అదే సందర్భంలో సంక్షేమం చేస్తున్నాను కదా అని అభివృద్ధిని ఆపలేము. అభివృద్ధిని కూడా సమపాడులో చేయాల్సింది. ఇవన్నీ కూడా ముందున్నటువంటి సవాళ్లు. దీని నుంచి తప్పించుకోవడం కానీ, దీన్ని చర్చ పెట్టకపోవడం అనేది అసందర్భం అవుతుంది. అదే సందర్భంలో ఆర్థిక క్రమశిక్షణ చేసుకుంటూనే ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ మేము పాటిస్తాం, కేంద్ర సాయం తప్పనిసరిగా మా వైపున ఉంటది, నరేంద్ర మోదీ గారు మా కొండంత అండగా మాతో ఉన్నారు అనే పదాన్ని పదే చెప్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ రెండింటి సహాయంతో ఏదైతే పరిశ్రమలు పెట్టాలనో, లేకపోతే పెట్టుబడుల మీద పెట్టాలనో, లేకపోతే మొన్ననే మనం చూసాం సుమారుగా 63,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రామిసెస్ ఉన్నాయి మన దగ్గర. అంటే మేము పెట్టుబడులు పెడతాము అనే ప్రామిసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం రాష్ట్రానికి వస్తే దాని ద్వారా కొంత డబ్బులు వస్తాయేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాం. లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అంచనాలు ఈ రకంగా ఉన్నాయి. దీంట్లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేయడానికి ఇంకొక 4 సంవత్సరాల మాకు సమయం కూడా ఉంది. సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చెప్పిన దానికంటే ఎక్కువగా చేస్తాం, చెప్పిన దానికంటే అదనంగా చేస్తాం, చెప్పిన దాన్ని చెప్పినట్టుగా అందరినీ సంతోష పెట్టే పని చేయడానికి సమయం కూడా ఉంది. ఎందుకంటే అన్ని ఒకే సంవత్సరం చేయాలని కూడా, ఎందుకంటే అప్పులు కుప్పైపోయినటువంటి ఈ రాష్ట్రంలో రాత్రికి రాత్రి ఇట్లా మంత్రదండం ఉంటదా అండి? ఇట్లా చేస్తూ ఇట్లా అనగానే ప్రాజెక్టులు వచ్చేస్తాయి, ఇట్లా అనగానే పరిశ్రమలు వచ్చేస్తాయి, అట్లా అనగానే అద్భుతాలు జరిగిపోతాయంటే 5 ఏళ్లుగా కుప్పకూలిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి అంతే సమయం కూడా పడుతుందన్న విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. మీరు అన్నట్టుగా ఇది అర్థం చేసుకోవాలి, సమన్వయంతో పోవాలి. ఇంకొక వైపు వైసీపీ నుంచి ఎదురవుతున్నటువంటి కుట్ర సిద్ధాంతం, లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలపైన చేస్తున్నటువంటి విష ప్రచారాలు, వీటిని ఏ విధంగా ఎదుర్కొంటారు? ముందు అసలు ఆ సమన్వయంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం పైన కూడా చాలా అవసరం ఉంది. దీన్ని ఎట్లా కమ్ చేస్తారు? ఇప్పుడు శ్రీహరి గారు, ఇప్పుడు తప్పనిసరిగా సమన్వయం అవసరం. 3 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీని రన్ చేయడమే కష్టమైన పని. అంటే 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, 3 పార్టీలని సమన్వయం చేసుకొని పోవాల్సినటువంటి పెద్ద సవాలు ఈ రోజు అందరి ముందు ఉంది కూడా. ఎందుకంటే కార్యకర్తల ఆశలు, ఆకాంక్షలు అపరిమితంగా ఉంటాయి.
ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి వెసులుబాటు, ఆర్థిక పరమైన వెసులుబాటు కానీ, లేకపోతే వెంటనే ఉదాహరణకి ఇప్పుడే మనం చూస్తున్నాం, ఎవరెవరైతే గత ప్రభుత్వంలో నోటికొచ్చిన నోరు పారేసుకున్న వాళ్ళు, నోటికొచ్చినట్లు మాట్లాడిన వాళ్ళు, లేకపోతే అదే అది మన వినకూడని భాష వినేలాగా చేసిన వాళ్ళు, ప్రజలు అసహించుకునేలాగా చేసిన వాళ్ళు ఒక్కొక్కరు లెక్కలు తేలుతా ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం. కొంతమంది దీన్ని ఎందుకు వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వీళ్ళ మీద ఎందుకు ఇబ్బంది పెడతారు, ఎందుకంటే 5 కోట్ల మంది ఇబ్బంది పడినారండి. ఆ రోజు మహిళలను లేకుండా, పిల్లలను లేకుండా, వాళ్ళని వీళ్ళని లేకుండా ప్రతిపక్షం అన్న ఒకే ఒక్క కారణంతో ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆ ప్రజలందరూ కూడా కళ్ళతో చూశారు. ఇంత దుర్మార్గం పాలన అని బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. దానికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా. ప్రజలు రెండు విషయాల కోసం మాకు ఓట్లు వేశారండి కూటమి ప్రభుత్వానికి. ఒకటి, రాష్ట్రాన్ని బాగు చేస్తామని. రెండవది, రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళని చట్టబద్ధంగా శిక్షిస్తామని. ఈ రెండు ఉన్నాయండి. చట్టబద్ధంగా శిక్షిస్తాను అంటున్నారు వాళ్ళు. నిన్న గోరంట్ల మాధవ్ గారికి నోటీస్ ఇస్తే ఇది అంతర్యుద్ధానికి దారి తీయబోతోందని చెప్పి కామెంట్ చేశారు. బహుశా ఇవాళ ఆయన మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. అంతర్యుద్ధానికి దారి చేస్తున్నారా మీరు? మాధవ్ గారికి అంతర్యుద్ధం అంటే అసలు అర్థం తెలిసి ఉంటదేమో అని అనుకుంటున్నాను నేను. అంతర్యుద్ధం అంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ 151 సీట్లని కొట్టేసి కేవలం 11 సీట్లు ఇచ్చి అతిపెద్ద మెజారిటీతో, అతిపెద్ద స్ట్రైక్ రేట్ తో ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చింది. ఇది అంతర్యుద్ధం అంటే, ఇది అంతర్గతంగా ప్రజలు తీసుకున్న నిర్ణయం అంటే, అంతర్యుద్ధం కాదు, ప్రజలు అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం అంటే. దీన్ని విప్లవం అనాలి, దీని యుద్ధం అనకూడదు, విప్లవం అనాలి. ఆయనకి అంతర్యుద్ధం అంటే అసలు బహుశా తెలిసి కూడా ఉండదు, ఏదో ఎవరో చెప్పి ఉంటారు, ఆ రకంగా మాట్లాడేసి ఉంటాడు. మనం ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ ఏదేమైనప్పటికీ కూడా అంటే ఆయన గురించి మాట్లాడాలని కాదు సార్, అంటే ఆ వ్యాఖ్యలు, అంటే వాళ్ళ ఆలోచనలు, వాటి ప్రభావాలు ఎలా ఉంటాయనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో చాలా చూసి రెచ్చిపోయే వాళ్ళు, దాన్ని చూసి పోస్టులు పెట్టేవాళ్ళు, ఈ రకంగా మనం రెచ్చిపోవాలేమో, ఈ రకంగా మాట్లాడాలేమో అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. వారికి కూడా సమాధానం చెప్పాల్సిందే, వీటిని కూడా తిప్పికొట్టాల్సిందే కదా, మీకు బాధ్యత ఉంది కదా. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో నోటికొచ్చినట్టు కొంతమంది కారు కూతలు కూస్తా ఉంటే, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతా ఉంటే, బూతులు మాట్లాడుతా ఉంటే, మహిళలను అవమానిస్తా ఉంటే, రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తా ఉంటే, మన అందరి మీద దాడులు చేస్తా ఉంటే, అందులో మనతో పాటు ఉన్నటువంటి పెద్దలందరి మీద కూడా దాడులు జరిగినాయి. మన కళ్ళతో చూసాం వాళ్ళందరి మీద, వాళ్ళ ఇళ్ల మీద ఎలా దాడులు జరిగినాయో, ఎలా భయభ్రాంతుల్ని చేశారో, కుటుంబాలని కూడా వదలకుండా ఏ విధంగా పట్టాభి గారి లాంటి పెద్ద మనిషి, గౌరవప్రదమైన వ్యక్తి, ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు, ఇవన్నీ కళ్ళతో చూసాం కదా మనము. ఇవన్నీ మర్చిపోతామా కదండి. వీటికన్నిటికీ కూడా దాన్ని చూసి హీరోయిజం అనుకుంటే ఇలా, ఒకప్పుడు అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగి ఇష్టం వచ్చినట్లు చేసి ఇబ్బంది పెడితే దానికి పెద్ద హీరోయిజం ని యాడ్ చేసుకుని దానికి పోస్టులు పెట్టుకొని దాన్ని చూసా మేము ఏ విధంగా హింసిస్తున్నామో అందరినీ అనే విధంగా వాళ్ళు చేసిన వాటికి ఎవరి కర్మ సిద్ధాంతం ఉంటదండి శ్రీహరి గారు. ఇక్కడ చేసింది ఇక్కడే అనుభవించాలా అనే కర్మ సిద్ధాంతానికి ఎవరు అతీతులు కాదు, తప్పనిసరిగా ఇక్కడే అనుభవిస్తారు. దేవుడు చూస్తూనే ఉంటాడు అన్నట్టు జగన్ అన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నాడు. సో దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పరిస్థితి అలా ఉంది. దేవుడు చూడకుండా ఎందుకు ఉంటాడండి. బట్ ఏదేమైనా సరే ఎవరికి కూడా అండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను లేను, యాక్చువల్లీ నేను టీడీపీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగ్, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేము సపరేట్ గా మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ లేను. ఈ రోజు నేను వార్తల్లో చూస్తున్నా కూడా ఆయన చెప్తుంది కూడా అదే, ఎవరు అతి చేయాల్సిన అవసరం లేదు, చట్టబద్ధంగా పోవాలి. ఎవరైనా సరే చట్టం పరిధిలో పోవాలి, పోరాటం చేయాలి. మేము కూడా పోరాటం చేస్తా ఉన్నాం, మేము కూడా అన్ని రకాలుగా మేము తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనుకుంటున్నాం, కానీ దాని చట్ట పరిధిలో చేస్తా ఉన్నాం. ఎవరు కూడా నోరు జరాల్సిన అవసరం లేదు, ఎవరు అతిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరిని దూషించాల్సిన పని లేదు, ఎవరిని అవమానపరచాల్సిన పని లేదు, ఏ మహిళ జోలికి పోరాల్సిన అవసరం లేదు, ఎవరిని చులకనగా చేయాల్సిన అవసరం లేదు. అధికారం అశాశ్వతం అన్నది, అధికారం ఉంది కదని విర్రవీయకూడదు అనే విషయాన్ని ఆయన బహుశా చెప్పి ఉంటారని నేను అనుకుంటాను. అది అందరికీ వర్తిస్తుందండి. అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఆ రకంగా ఇంకా వాళ్ళ దిగకుండా ఇంకా అధికారం కొన్నిసారి చెప్తారు, మళ్ళీ మేము ఈ సంవత్సరం అధికారంలోకి వస్తాం, మేము మళ్ళీ 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం.
ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. ప్రజలకు తెలుసు ఏం చేయాలా ఏం చేయకూడదు. కొంతమంది చెప్తా ఉంటారు పరిశ్రమలు రావడానికి వచ్చే సందర్భంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రారని గ్యారంటీ ఇస్తే పరిశ్రమలు పెడతామని కొంతమంది పారిశ్రామికవేత్తలు చెప్తున్నారని పెద్దలు చెప్తా ఉంటారు ప్రభుత్వంలో. ప్రజల హామీ ఇవ్వాలా, మేము హామీ ఇవ్వడం కాదు, మేము పోరాడతాం. ప్రభుత్వం ప్రజల వైపు నుంచి పోరాటానికి నేను కానీ పట్టాభి గారు కానీ గఫూర్ గారు కానీ మేమంతా సిద్ధంగా ఉంటాం. అదే సందర్భంలో ప్రజలు హామీ ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే దుర్మార్గమైన ప్రభుత్వం మళ్ళీ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రాదు అని ప్రజలు మా వెనకాల నిలబడినప్పుడే మేము వాళ్ళతో ఎవరితో అన్నా ఫైట్ చేయగలం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోగలం అనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు. చంద్రబాబు నాయుడు పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు, ఏ రకంగా మాట్లాడకూడదు, ఎలా వ్యవహరించాలని. కానీ గతంలో మాట్లాడినటువంటి వారిపైన ఒక్కొక్కరిపైన చర్యలు అయితే తీసుకుంటూ వస్తున్నారు. పట్టాభి గారు ఏంటి పోసాని గారికి ఆయన చాలా రాజా అంటూ ఉంటాడు. రాజంపేట జైల్లో రాజాకి 2261 టోటల్ 11 నెంబర్ వచ్చేటట్లుగా ఖైదీ నెంబర్ ఏదో ఇచ్చారు. ఏంది యాదృచ్ఛికమేనా లేకపోతే దానికి ఏమన్నా లింక్ ఉందా? ఇప్పుడు 11 వాళ్ళకి బాగా కలిసి వచ్చినటువంటి ఫిగర్ లాగా మారిపోయినట్టుంది శ్రీహరి గారు. ఇప్పుడు మొన్న శాసనసభకి 11 మంది ఎమ్మెల్యేలతో 11 గంటలకి వచ్చి కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండమని మేము అన్న చెప్పామా? వాళ్ళు ఉండాలనుకుంటే ఆ రోజంతా కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కదా. కేవలం 11 నిమిషాలే ఉండి, అది కూడా 11వ బ్లాక్లోనే ఎక్కువ మంది కూర్చుని ఎందుకు వెళ్ళిపోయారు? కాబట్టి ఇది మేము కావాలనుకుని ఇచ్చేవి కాదు. కొన్ని ఆ రకంగా ఆ స్క్రిప్ట్, దేవుడి స్క్రిప్ట్ ఆ రకంగా నడుస్తూ ఉంది వాళ్ళకి. వైనాట్ 175 అన్న వాళ్ళని, వైనాట్ 175 అన్న విర్రవీగినటువంటి వ్యక్తుల్ని 11కి కుదేసి మధ్యలో 5 లేపేసి 11కి దించారు. ఇంకా కూడా 11 వేటాడుతూ ఉంది వాళ్ళని. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం శ్రీహరి గారు, నేను ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఇదే మాట ప్రస్తావించాను. కక్ష సాధింపు, ప్రతీకార చర్యలు ఇదొక్కటే మా ఎజెండా కాదు. వాటిపైనే మేము మా ఎనర్జీ అంతా వేస్ట్ చేయదలుచుకోలేదు. బట్ అట్ ద సేమ్ టైం గత 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే మితిమీరి ప్రవర్తించారో వారందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పాలన్నది ప్రజల యొక్క ఆకాంక్ష. ఇవాళ 164 సీట్లతో మమ్మల్ని గెలిపించారంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహం, ఈ సైకోమోకులన్నీ కూడా ప్రజల్ని ఏ రకంగా వేధింపులకు గురి చేశారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. కాబట్టి చట్టబద్ధంగా చేస్తూ ఉన్నాం. మేము చట్ట వ్యతిరేకంగా లేదా చట్టాలని పక్కన పెట్టేసి మా ఇష్టానుసారం మేమేమి ఈ బుద్ధి చెప్పే కార్యక్రమానికి ఏం శ్రీకారం చుట్ల. ఆ రకంగా మేము కనుక ఆ దారిలో వెళ్ళుంటే 8 నెలల కాలంలో ఇవాళ వైసీపీ రౌడీ మోకల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించుకుంటేనే వాళ్ళకే భయానకంగా ఉంటుంది. కానీ లీగల్గా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అతను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, రకరకాలుగా అతను ప్రవర్తించినటువంటి అతని బాడీ లాంగ్వేజ్ కానీ, ఏదైనా ఏ రోజు కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడిన పాపాన పోలేదు. మీడియా ముందుకు రావటం, నోరు బారేసుకోవటం. అందుకనే వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, చక్కగా నోటీస్ ఇచ్చారు, ఏ కేసో చెప్పారు. మాకు అవి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా మా పోలీసులు చాలా ఓపిక్గా ఆ పోసాని మురళి ఇంట్లో మీరు చూసారు కదా, అవును, కాలుగాలిని పిల్లిలాగా చెడ్డీ ఒకటి వేసుకుని అటు ఇటు తిరుగుతా ఉంటే మా వాళ్ళు చాలా ఓపిక్గా ఇదిగోండి సార్ మీ నోటీసు, మిమ్మల్ని ఈ కేసులు అరెస్ట్ చేస్తా ఉన్నాం, మీ పైన సెక్షన్లు ఇవి ఉన్నాయి అని చాలా ఓపిక్గా చేశారు. కానీ నన్ను అరెస్ట్ చేసినటువంటి సన్నివేశాలు గుర్తు చేసుకుంటే మా ఇంటి తలుపులు బద్దలు కొట్టేసి, పలుగులు పెట్టి తలుపులు బద్దలు కొట్టేసి పైకి వచ్చేసి మా బెడ్రూమ్ దగ్గరకు వచ్చేసి అసలు దేనికి అరెస్ట్ చేస్తున్నారో చెప్పరు, ఇంటిమేషన్ ఎవరు, నోటీస్ ఎవరు, సెక్షన్లు ఉండవు, ఎఫ్ఐఆర్ ఉండదు, ఏముండదు, ఈడ్చుకుని వెళ్ళిపోవటమే. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎఫ్ఐఆర్ కాపీ కానీ అసలు దేనికి అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రోజున ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏ రకంగా అరెస్ట్ చేశారో మనం చూసాం. ఇంకా మేము చాలా లీగల్ ఫ్రేమ్వర్క్ లో చేస్తుంటేనే ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారందరినీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏంటంటే చట్టం తన అంతర్గతానికి దారి చేస్తుంది అంటున్నారంట. మనం మాధవ్ చెప్తున్నారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇలాంటివన్నీ పరిణామాలు. సార్, ప్రజల తిరుగుబాటు అంటే ఏ విధంగా ఉంటుందో, ప్రజలు యుద్ధం చేస్తే ఏ విధంగా ఉంటుందో, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం ప్రజలు ఒక యుద్ధం ఏ విధంగా చేశారో 2024 చూసాము. ఆ యుద్ధం అయిపోయింది. యుద్ధంలో ప్రజలు గెలిచారు. ఒక పార్టీలుగా మేం కాదు, ప్రజలు గెలిచారు. కాబట్టి మళ్ళీ యుద్ధాల గురించి
వీటి గురించి వాటి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకే ఉంది సార్. ఇక్కడ 2-3 అంశాలు, కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించాలి శ్రీహరి గారు. గఫూర్ అన్న చెప్పినట్టు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా గఫూర్ అన్న గారి ఎవరైనా కానీ ప్రభుత్వానికి అనేక రకాలైనటువంటి సూచనలు చేయొచ్చు, సలహాలు చేయొచ్చు, గట్టిగా నిలదీయొచ్చు. దానికి వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. అది బడ్జెట్ పైన అయినా దేనిపైన. గఫూర్ అన్న రైతుల గురించి మాట్లాడారు. గఫూర్ అన్న రైతుల గురించి, కార్మికుల గురించి ఇట్లా మాట్లాడారు. ఇక్కడ గత 8 నెలల కాలంలో రైతులకు సంబంధించి సార్ అత్యంత గొప్ప విషయం ఏంటంటే, గతంలో ధాన్యం తోలినటువంటి రైతు నెలల తరబడి చెప్పులు అరిగేలాగా తన ధాన్యం డబ్బుల కోసం తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండే శ్రీహరి గారు. ఆ రోజున పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు ఒక రైతు వెళ్ళి, అయ్యా ధాన్యం దోలేనయ్యా, డబ్బులు ఇవ్వండి అయ్యా అంటే బూతులు మాట్లాడి రైతును అవమానించాడు. కానీ ఇవాళ 5.5 లక్షల మంది రైతులు 37.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్లో వాళ్ళు చేస్తే తోలితే 7,564 కోట్ల రూపాయలు 48 గంటల్లోనే చెల్లించింది ప్రభుత్వం. 48 గంటల్లో 5.5 లక్షల మంది రైతులకు 7,564 కోట్ల రూపాయలు చెల్లించాం. దానిలో 90% వితిన్ 24 అవర్స్ చెల్లించాం. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక రైతుకి తాను పండించినటువంటి పంటకి 24 గంటల్లో తన ఖాతాలో డబ్బులు పడటం కంటే ఇంకేం కావాలి సార్? అదే కదా రైతన్న కోరుకునేది. ఇవాళ ఆ పని మేము చేయగలిగాం. అదేవిధంగా గత ప్రభుత్వం ధాన్యం చెల్లింపులకు సంబంధించి 1,674 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే అవన్నీ కూడా మేము చెల్లించాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం శ్రీహరి గారు, ఇవాళ రోడ్లకి సంబంధించి గుంటలమయమైపోయినటువంటి రోడ్లు, గతంలో అసలు 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేసినటువంటి పాపాన పోలేదు. ఈ 8 నెలల కాలంలోనే దాదాపు 1,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి 17,605 కిలోమీటర్ల రోడ్లకు సంబంధించి మరమ్మతులు చేశాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో కేవలం 7,340 కోట్లు రహదారుల నిర్మాణాలకి, 5 ఏళ్ల కాలంలో 7,300 జగన్ రెడ్డి కేటాయిస్తే ఈ ఒక్క బడ్జెట్లోనే రోడ్లకి 8,785 కోట్లు వాళ్ళు 5 ఏళ్లలో కేటాయించిన దానికంటే ఎక్కువ ఒక్క సంవత్సరంలో ఈ ప్రభుత్వం కేటాయించింది శ్రీహరి గారు. అంతేకాకుండా ఇందాక గఫూర్ అన్న కార్మికుల గురించి మాట్లాడారు. ఎస్, చంద్రన్న బీమాతో పాటు కార్మిక సంక్షేమానికి సంబంధించి గఫూర్ అన్న ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం నేను ప్రస్తావించాలి. ప్రతి ఒక్క కార్మికుడు జీవితకాలం ఏదో ఒక చిన్న పని చేసుకుంటూనే తన జీవితాన్ని పూర్తి చేసుకోకుండా, ఏదో అయిపోయింది మన లైఫ్ అనుకోకుండా, కార్మికులకు సంబంధించి వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ మెరుగుపరచడం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 1,228 కోట్లు, అది కార్మికులకు కానీ యువత కానీ ఎవరైనా కూడా ఈ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ అనే దానిపైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఒక లెవెల్లో ఉన్నటువంటి ఒక యువకుడు కానీ ఒక కార్మికుడు కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్కి 1,228 కోట్లు కేటాయించాం. అంతేకాకుండా ఇందాక ఆరోగ్య బీమా చెప్పా శ్రీహరి గారు, 25 లక్షల ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి ఉండే విధంగా ఒక అద్భుతమైనటువంటి పథకానికి మేము ఈ సంవత్సరంలో శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అంతేకాకుండా అన్న ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎంప్లాయీస్కి కానీ వీరందరికీ ఉపయోగపడేటువంటి ఈఎస్ఐ హాస్పిటల్స్కి కొత్తగా గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలు, మీ కర్నూలులో కూడా వస్తూ ఉంది ఈఎస్ఐ, పెనుగొండ, శ్రీకాకుళం, అచ్యుతాపురం, వీటన్ని చోట్ల కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్మాణానికి ఆల్రెడీ ల్యాండ్స్ రెడీ చేశాం. తిరుపతిలో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ యొక్క బెడ్స్ కెపాసిటీ 2 చేయబోతున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి చేయగలిగినంత చేస్తూ ఉన్నాం. ఒక్క పెన్షన్స్కే చూస్తే మీరు శ్రీహరి గారు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 27,518 కోట్లు ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకే ఖర్చు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా అన్ని చేస్తూనే ఇంకా కూడా ఏమన్నా బెటర్గా ఇది మీరు చెయ్యొచ్చు అని ఎవరు చెప్పినా సరే మేము స్వీకరిస్తాం. గత ప్రభుత్వం లాగా నువ్వెవడవయ్యా చెప్పేది, నేను ఇదే చేస్తా, నువ్వు మాట్లాడితే నిన్ను జైల్లో దోస్తా, అటువంటి కార్యక్రమాలు ఉండవు. ఇదిగో మీరు చేశారు బాగానే ఉంది, కానీ ఇది కూడా చేయండి, ఇది చేస్తే ఇంకా బాగుంటుందని ఎవరు చెప్పినా సరే మేము నిర్మాణాత్మకంగా దాన్ని కూడా మేము స్వీకరిస్తామని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా శ్రీహరి గారు. రైట్ ఎస్ గఫూర్ గారు, సో మీరు అన్నట్లుగా కార్మికులకు సంబంధించి కావచ్చు, మిగిలినటువంటి వర్గాలకు కూడా ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ఖచ్చితంగా మీ సూచనలు కూడా సేకరిస్తాం. ఈ బడ్జెట్ మీద తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మనం మీరు ఇచ్చే టైం లోపల మాట్లాడలేము. సరే, ఏమైనా వాళ్ళ జడ్జిమెంట్ కి వదిలిపెడుతున్నాను నేను. ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ది స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అయితే మరి డబుల్ ఇంజన్ కదా, ఆ ఇంజన్ కూడా మాదే. సరే, మీ ఇష్టం, మీ ఖాతాలు వేసుకోవచ్చు. ఏమైనా ఒకటి ఈ బడ్జెట్ లో సంబంధించి సార్ మా అభిప్రాయము,
ఇంకా 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 మెరుగు చేయొచ్చు. Yes. అయితే మేము బెటర్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్తున్నారు. రాబోయే కాలం ప్రజలు తెలుసుకుంటారు. అది అది చూద్దాం సార్. ఇంకొకటి అంశం ప్రధానంగా ఈ కుట్ర సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శాసనసభ్యులతో మాట్లాడుతూ కుట్రలు సిద్ధాంతాన్ని కుట్రలను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అన్నారు. అంటే ఇంకా కూడా కుట్రలకు లేదా కుతంత్రాల విషయంలో అలర్ట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా? సో ఇప్పుడు ఎవరికైనా నోటీసులు ఇస్తేనో అరెస్టులు చేస్తేనో అంతర్యుద్ధాలు వస్తాయా? ఉండాల్సింది ఏముందండి, చట్టము తన పంచం చేసుకొని పోతుంది. అలర్ట్ గా మొత్తం రాష్ట్రం అంతటా జాగృతంగా ఇప్పుడు ఆ పరిస్థితి, ఆ సీన్ లేదు. వైసీపీకి కూడా ఆ సీన్ లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకంటే కొంతమంది నాయకులు మాట్లాడుతుంటారు కదా, 40% ఓటింగ్ మాకు వచ్చింది, 40% ఓటింగ్ మాకు వచ్చింది. 40% ఓటింగ్ రావడం వేరు, ప్రజలు మీ వెనకాల నిలబడడం వేరు. ఆ రోజు ఎందుకంటే బటన్ నొక్కుడు వల్ల కొంతమంది ప్రయోజనం పొందినారు, అటువంటి జనం ఓట్లేసి ఉండొచ్చు. కానీ ఈ రోజు మీ అన్ని ఒక్కోటి బయటకు వచ్చిన తర్వాత మీతో పాటు అంతరిత్యానికి సిద్ధమై ఎవడొస్తాడండి? అసలు మీ పార్టీ వాళ్ళు నిలబడ్డంలే. ఇప్పటికే సగం మంది జారిపోయినారు, కొంతమంది జనసేన చేరినారు, కొంతమంది బీజేపీకి పోతున్నారు. తెలుగుదేశం మరి చేర్చుకుంటే తెలుగుదేశం కూడా చాలా మంది చేస్తారు. కాబట్టి ఆ అంతర్యుద్ధం అనేది అసలు అర్థం లేని మాట. అంతర్యుద్ధం అనేంత పెద్ద మాటకు పోయినాడు అంటే అతనికి ఏమీ నాలెడ్జ్ లేదని అనుకోవాలి మనం. పోతే ఒకటి నేను చెప్పేది ఏమిటంటే, శ్రీహరి గారు ఇప్పుడు చంద్రబాబు గారి మీదనే ఎక్కువ ఆధారపడిందండి ఈ విషయాలు. ఆయన కింద జాగ్రత్తం చేయాలంటున్నాడు. జనం అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు కొన్ని కేసులు, ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఉంది, ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందండి? ఎప్పుడు క్లీన్ అవుట్ అవుతుంది? సిబిఐ ఎవరి చేతిలో ఉంది? డబుల్ ఇంజనే కదా. మరి సిబిఐ ద్వారా అదేదో క్లీన్ చేయించవచ్చు కదా. ఎవడో ఇప్పుడు మర్డర్ అయితే జరిగింది, అవినాష్ రెడ్డి పాత్ర ఉందా లేదా అవన్నీ సిబిఐ తేల్చాలా, తేల్చి కేసులు అరెస్ట్ చేయాలా, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా. అది ఎప్పటికి అవుతుందండి? ఇప్పటికి 8 నెలలు 9 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. జనం ఎదురు చూస్తున్నారు ఏమిటి అని. రెండవది మదనపల్లె ఫైళ్లు, పెద్దిరెడ్డి రామచంద్ర రోలు, దీని మీద క్లారిటీ లేదు. అట్లాగే కాలంబరి జైత్వాని కేసు, దాని మీద క్లీన్ అవుట్ కాలేదు. గుడివాడ ఎక్స్ఎమ్మెల్యే, ఆయన మీద జనమందరూ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు, ఆయన మీద ఏ చర్యలు లేవు. ఇట్లాంటి నేను చెప్పేది ఏమిటంటే, స్టేట్ గవర్నమెంట్ కింది స్థాయిలో ఎవరో ఏదో అనుకోవడం కాదు. స్టేట్ గవర్నమెంట్ ఏమంటే అవి క్లీన్ చేసేయాల, లేదా మేము వదిలిపెట్టదలుచుకున్నామంటే వదిలిపెట్టే, నీకు దాని గురించి మాట్లాడద్దు. ఆ రకంగా అది క్లీన్ చేయాలా. రెండవది, నేను పటాభి గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ వచ్చింది పోసాని అరెస్ట్ మీద. ఒక తెలుగుదేశం సోదరుడు, ఎవరో నాకు అంత రికగ్నైజ్డ్ లీడర్ కాదు, ఇక బూతుల పంచాంగం మొదలు పెట్టాడు. ఏం అవసరం ఉందండి? ఇప్పుడు నా కొడుకులు ఏం అవసరం ఉంది? ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసినారు, చట్టరీత్యా అరెస్ట్ చేసినారు, అతను సబ్ జైల్లో పెడతారు, కేసు జరుగుతుంది. పొన్నాల సుధాకర్ రెడ్డి ఇప్పుడు నేను అతను చెప్తున్నాడు వీళ్ళందరినీ కంటెంప్ట్ కింద ఈవెన్ మ్యాజిస్ట్రేట్ కూడా లోపలేపిస్తా అని. వారికి ఏమి లా తెలుసునో ఏం లా తెలియదో నాకు తెలియదు, ఆ మ్యాజిస్ట్రేట్ కూడా బెదిరిస్తున్నాడు అతను. కాబట్టి మనము ఇట్లాంటి వాటి వల్ల బయటకు వస్తారా, ఇంకొంతకాలం లోపలే ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. ఏ హైకోర్టు పోతారు, హైకోర్టు కూడా ఒప్పుకోదులేండి అతనికి కొంచెం. ఎందుకంటే ఆ మాటలు విన్నాక స్వయం అదిగా అనగాల అనేది అందరికీ ఉంది. ఏమైనప్పటికీ తెలుగుదేశం వాళ్ళు కూడా, ముఖ్యమంత్రి గారు చెప్పారు, అట్లాగే తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ వాళ్ళు కూడా పెట్టేటువంటి పోస్టింగ్లు విమర్శ పెట్టవచ్చు. విమర్శ తప్పు కాదు, నిర్మాణాత్మకంగా ఉండాలా, ఎత్తి చూపేదిగా ఉండాలా, వాళ్ళని ప్రజల నుంచి ఐసోలేట్ చేసేదిగా ఉండాలి తప్ప ప్రజల్లో వాళ్ళ స్థానాన్ని పెంచే పద్ధతిలో బూతుల వీడియోలు పెట్టకూడదు అనేటువంటిది. మీరు అన్నట్లుగా సార్, ఎమ్మెల్యేలతో సహా అందరూ అదుపులో పెట్టుకోవాలి, నోరు అవసరమైన విషయాలే మాట్లాడాలని వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సో మల్లార్ గారు ఏం చెప్తారు ఈ విషయంలో? ఖచ్చితంగా వారు చేసినటువంటి తప్పులు, వారు మాట్లాడినటువంటి మాటలు నాయకులనే కాదు, వారి ఇంట్లో కుటుంబ సభ్యులను, వాళ్ళ కుమార్తెలకు ఉద్దేశించి రక్త కన్నీరు గారుస్తామన్న దానికే ఇప్పుడు ఆయన ఉన్నారు రాజంపేట సబ్ జైల్లో. సో అలాంటి పరిస్థితులు రాకుండా కంట్రోల్లో సమన్వయంతో ఉండాల్సిన అవసరం ఉంది, ఆ పరిస్థితిని తీసుకురావాలి అనేటువంటిది. ఇప్పుడు శ్రీహరి గారు, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా అంశాలపైన మాట్లాడటం, అంశాలపైన గట్టిగా నిలదీయటం, పోరాటం, ఆ సంస్కృతి ఉంది. కానీ అకారణంగా ఏమీ అవసరం లేకపోయినా ఊరికనే మీడియా ముందుకు వచ్చో లేకపోతే సోషల్ మీడియాలోనూ అసభ్యంగా
ఇతరులను దూషించడం కానీ, కుటుంబ సభ్యుల్ని పైన అనవసరమైనటువంటి కామెంట్స్ చేయటం కానీ, ఇవన్నీ కూడా అసలు ఈ సంస్కృతి అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో లేదు, ఇక భవిష్యత్తులో కూడా రాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే అటువైపు నుంచి ఏ రకంగా ఎవరు కవ్వింపు చర్యలకు దిగినా, ఏ రకంగా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మీరు ఆ సంయమనం కోల్పోవద్దు. ప్రజలు మన నుంచి ఆశించేది ఎప్పుడు కూడా సమస్యల పరిష్కారం కావాలని చెప్పి ధ్వంసం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని తిరిగి ఏ రకంగా బాగు చేయాలన్న అంశంపైన ఎక్కువగా మనం దృష్టి పెట్టాలి. కాబట్టి ఆ రకంగానే వ్యవహరించడం చెప్పి వాళ్ళు అంటే ఇంకోటి కూడా సమన్వయంతో నాయకులు వ్యవహరించాలి, లేకపోతే సమన్వయంతో ఉండాలి అనేది ఒకటి. అయితే ఇంకా మిగిలినటువంటి వారు, మీ జిల్లాకు సంబంధించినటువంటి వారే కావచ్చు, మిగిలినటువంటి చాలా మంది మీద చాలా మాట్లాడారు, చాలా చేశారు. వీటన్నిటిపైన కూడా ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అనేది కూడా కింద స్థాయి నుంచి ప్రశ్నిస్తున్నారు అనేది ఏం చెప్తారు? ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ వ్యవహారాన్ని వదిలేస్తామనే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేదండి, వదిలే ప్రసక్తి లేదు. మన శాసన మండలిలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, చాలా క్లారిటీ ఇచ్చారు. ఆ రోజున ఎవడిని వదిలిపెట్టము, మీరు నేను చెప్తున్న మాటలు ఈ టైము డేటు నోట్ చేసుకోండి అని చెప్పి మరీ చెప్పారు లోకేష్ గారు. కాబట్టి ఎవ్వడు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క మర్డర్ కేసు కానీ, ఈ అన్ని కేసులు మొత్తం అన్ని కూడా ఒక లాజికల్ ఎండ్కి వస్తాయి. దాని వెనుకున్నటువంటి సిద్ధహస్తులు అందరూ కూడా కటకటాల పాలవకు తప్పదు. దానిలో నో కాంప్రమైజ్. శ్రీహరి గారు పార్సార్ గారు ఏం చెప్తారు? కొన్ని మీరు చేయాల్సినవి కావచ్చు, లేదా జరగాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా ప్రజలకు చేస్తేనే ఆ అంశాల మీద కూడా ఒక నమ్మకం వస్తుంది, క్యాడర్ కూడా ఆ రకమైనటువంటి చర్చ జరుగుతోంది అనేటువంటిది గఫూర్ గారి నుంచి వస్తున్నటువంటి సహజంగా కూడా అది ఉంది. మీ పార్టీకి సంబంధించిన కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా, ఎందుకంటే వారి బాధితులు కాబట్టి క్షేత్రస్థాయిలో వారి సమస్యలను ఎదుర్కొన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ వాళ్ళు నాయకులుగాను లేకపోతే కింద కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది. ఈరోజు కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే కార్యకర్తలకు కష్టపడిన, బాధపడిన కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాయకత్వానికి ఉంది. కాబట్టి రెండవది, రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యతని నరేంద్ర మోదీ గారు స్వయానా భుజం మీద తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు అనుసంధానకర్తగా ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ మేమంతా ఎప్పటికప్పుడు ఇక్కడున్న సమాచారాన్ని కానీ, ఇక్కడ జరుగుతున్న విషయాలని కేంద్రానికి తెలియజేయడం, ఇక్కడున్న ప్రజల కష్టాలను తీర్చడానికి ఎక్కువ నిధులను సాధించడం లాంటివన్నిట్లో తోడ్పాటు అందిస్తా ఉన్నాం. 100% రాబోయే 4 సంవత్సరాలు కూడా 8 నెలలు అయింది, ఇంకొక 4.5 సంవత్సరం, ఒక 4.5 సంవత్సరం ఇదే రకమైనటువంటి సహాయాలు అందుతాయి. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి అండదండలతో అత్యంత అనుభవం కలిగినటువంటి మా శాసనసభ పక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని మాకు పూర్తి విశ్వాసం ఉంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ ప్రసాద్ గారు, పట్టాభి గారు, గఫూర్ గారు. సో ఇది డిబేట్, మరో అంశంతో రేపు కలుద్దాం.